మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో కొలువైనటువంటి శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ దేవస్థానం మనకు కరీంనగర్ నుండి హన్మకొండ వెళ్ళే దారిలో హుజరాబాద్కు దగ్గర శంకరపట్నం మండలం. అతి పురాతనమైన మరియు ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం విశేషాలు అన్నీ మీకు చూపించబోతున్నాం, రండి. మహావిష్ణువు అవతారాలలో ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర. అలాగే ఈ మత్స్యగిరీంద్ర స్వామి అవతారం కూడా వేదాలను రక్షించడానికి, అలాగే ఒకానొక సమయంలో సృష్టి మునిగిపోయింది, మళ్ళీ పునఃసృష్టి నిమిత్తం ఈ మత్స్యావతారంలో మహావిష్ణువు అవతరించి మన లోక కళ్యాణానికి పాటుపడ్డాడని ఈ మత్స్యగిరీంద్ర స్వామి యొక్క అవతారం విశిష్టత. ఈరోజు మనకు వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, అలాగే మిగిలిన ప్రత్యేకమైన పూజల వివరాలు ఈ కొత్తగట్టు దేవస్థానంలో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ హైవే రోడ్డు, ఆ రోడ్డు నుండి కొత్తగట్టు గుట్ట. ప్రకృతి రమణీయతతో ఈ గుట్ట పైన మత్స్యగిరీంద్ర స్వామి అవతారం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, అతి పురాతనమైన శివాలయం, ఆంజనేయుడు, నాగులమ్మ, ఎప్పుడు ఎట్లాంటి కాలంలో కూడా మనకు ఇక్కడ నిండు కుండలా ఉండే ఒక కోనేరు కూడా ఉంది. ఆ విశేషాలన్నీ మీకు చూపిస్తాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానంలో దేవుడు ఉత్తర ద్వార దర్శనం మనకు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఉత్తర ద్వార దర్శనం. దేవుని యొక్క దివ్య మంగళ రూపం మనం చూస్తున్నాము. చాలా బాగా పూలు, ఈ పత్రి అన్నిటితోటి అయ్యగారు మంచిగా అలంకరించారు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రోజున ఈ మత్స్యగిరీంద్ర స్వామిని దర్శించుకున్నాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి. మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు. ఆ యొక్క విశిష్టత మన ప్రధాన పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి అంటే 133 కోట్ల దేవతలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వారు తిరిగి వేయించేపు మళ్ళీ కోవిల్లోకి వేయించేపు చేసేదనక వారితోటే ఉండి వచ్చిన భక్తులకు అందరికీ దర్శనమిస్తూ వారందరి యొక్క సర్వపాపాల నుంచి విముక్తి పొందించి అటు తర్వాత వాళ్ళందరికీ కూడా ఇహజన్మ అంటూ లేకుండా స్వర్గప్రాప్తిని ఇస్తారు. కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని. అట్లాగే దీన్ని వైకుంఠ ఏకాదశి అని. వైకుంఠ ఏకాదశి అంటే ఒక మహారాజు చాలా తప్పులు చేస్తూ ఈ తప్పుల నుంచి తాను బయటపడాలన్న ఆలోచనతో కొందరు మహర్షులను అడిగితే అప్పుడు ఈ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మీరు స్వామివారిని దర్శిస్తే 133 కోట్ల దేవతలు ఉంటారు. కాబట్టి ఈ 133 కోట్ల దేవతల అనుగ్రహం వలన నీకు స్వర్గప్రాప్తి ప్రాప్తిస్తుంది అంటూ చెప్పగా ఆ రాజు ఆ రకంగా చేసుకోవడం చేత దీన్ని వైకుంఠ ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది. వచ్చిందంటారా కొత్తగట్టు పౌర్ణమి అని? అవును, ఈ పౌర్ణమికే చాలా ప్రాముఖ్యత ఎక్కువ. అంతకుముందు మనం మేడారం సమ్మక్క పున్నం అనేది, కానీ ఆ మేడారం సమ్మక్క పున్నం లేకముందే ఇది స్టార్ట్ ఉంది కాబట్టి కొత్తగట్టు పున్నం అనేది దీన్ని శాస్త్రంలో పరిగణించడం జరుగుతుంది. మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు మీ యొక్క అభివృద్ధి పనులు ఏమేమి చేస్తున్నారు? భక్తుల తోడ్పాటు అలా ఏ విధంగా ఉంది? మేము టెంపుల్ పై చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. భక్తులకు వాటర్ సౌకర్యం కానీ ఏది కానీ అన్నీ కూడా సౌకర్యంగా వస్తుంది. ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి భక్తులకు అనుగుణంగా అందరికీ ఉత్తర దర్శనం ఇప్పించుకుంటూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జస్ట్ గుట్ట మీద స్వామివారి కళ్యాణ మండపము ముందు 2 రూములు కట్టి కొబ్బరిగా దుకాణంగా పూజా సామాన్ అనుకోగా కార్యక్రమం తోడ్పడడానికి అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా ముందు కూడా అభివృద్ధి చేస్తూ ఫస్ట్ ఫిబ్రవరి 8న స్వామివారి కళ్యాణం, తర్వాత 12న స్వామివారి జాతర జరుగుతుంది. 13 నాడు నాగవేలు ఉంటాయి కాబట్టి వాటికి కూడా భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం కానీ ఏది కానీ అన్ని విధాల తోడ్పడాలను అన్ని సౌకర్యాలు ఉన్నట్టు భక్తులకు కల్పించి ఏర్పాటు చేస్తున్నాం.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానానికి స్వప్న గారు వచ్చి దేవుని దర్శించుకున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎక్కడమ్మా మీది? మాది ఇక్కడేనండి, మాది కొత్తగట్టు ప్రాపరు. నా పెళ్ళయి 27 సంవత్సరాలు అవుతుంది. నా పెళ్ళి అయినప్పుడు ఇక్కడికి గుట్ట మీదకి ఎక్కాలంటే మనం మోచేతుల మీద నడుచుకుంటూ రావాలి. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అతను మెట్లు కట్టించిండు. ఒక 15 సంవత్సరాల కింద ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి సారు రోడ్ వేయించిండు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇక మా తాతగారు అయిన తణుకు వెంకటయ్య గారు మన నవగ్రహాల స్థాపితం చేపించిర్రు. ఇక మాది ఒక్క వైశ్య ఇల్లే. మా మామయ్య గారి పేరు తణుకు నారాయణ, మా సార్ పేరు తణుకు సురేష్. మమ్మల్ని ఊర్లో వాళ్ళు చాలా ఆదరించిర్రు. దేవుడు అంటే మాకు చాలా ఇష్టము. ఇక మా ఇలవెల్పు మత్స్యగిరీంద్ర స్వామి ఇక్కడ ధనుర్మాసం మొదటి పూజ నుండి చివర గోదా కళ్యాణం వరకు ధూపదీప నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ మా కుటుంబం నుంచే మేమే దేవుడికి సమర్పించుకుంటాము. అది మా అదృష్టంగా భావించుతాం. మేము ఉన్నంత వరకు మా తదనంతరం పిల్లలు కూడా చేయాలని మా కోరిక. ఇక ఇది మహిమ గల్ల దేవుడు. ఇక్కడికి వచ్చి ఎవ్వరు కానీ ఏ కోరిక కోరుకున్నా కూడా దేవుడు నెరవేర్చుతాడు. దేవుడుని నమ్మిన వారికి ఎన్నడూ అన్యాయం చేయడు దేవుడు. ఎవరు ఏం కోరుకున్నా జరుగుతుంది. ఇక మేము చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళము. దేవుడి దయ వలన మేము ఇప్పుడు ఇక దేవుడికి ఎంతో కొంత సమర్పించుకునే అంత శక్తిని మాకు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానానికి మన శ్రీధర్ దివ్య దంపతులు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చండి? మేము ఉస్నాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ దేవునికి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు దర్శనానికి? దర్శనానికి ఫస్ట్ టైం రావడం బాగుంది. ఉత్తరధార దర్శనం కదా ఈ రోజు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చామండి. బాగా అనిపిస్తుంది. పురాతనమైన దేవాలయము. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మత్స్యగిరీంద్ర స్వామి దర్శనానికి రావడం నిజంగా ఈరోజు అదృష్టం. మా ఫ్యామిలీ అందరితో మేము వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది. పురాతనమైన దేవాలయం ఒకటి, చాలా 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 పవర్ఫుల్ దేవుడు అని మేము విన్నాం. స్టోరీస్ కూడా అన్ని విన్నాం. చిన్నప్పటి నుంచి మాకు తెలిసి గుడి మా పెద్దమ్మ వాళ్ళది ఇక్కడే. అప్పుడు వచ్చిన మేము కోనేరు కూడా చాలా పవిత్రమైనదని తెలుసు మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయానికి మన పుల్లారెడ్డి లక్ష్మి దంపతులు వచ్చారు. వారితో మాట్లాడిద్దాం. చెప్పండి సార్, మీరు ఎన్నిసార్లు వచ్చారు దేవుని దగ్గరికి? దేవుని యొక్క మహిమ దరిదాపు ఒక 10 సార్లు వచ్చాం మేము. ఇక్కడ మా పూర్వీకుల నుంచి కూడా ఒక సంప్రదాయం ఉన్నది. ఇక్కడ వచ్చి మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని నమ్మకం ఉంది. కాబట్టి మేము ప్రతి పండుగకు ప్రతి ఉత్సవానికి ఇక్కడ అటెండ్ అవుతాము. ఈ టెంపుల్కు అంటే ఇంతవరకు ఉన్న సౌకర్యాల కన్నా ఇంకా కొద్దిగా మెరుగుపరిస్తే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలా చాలా సంతోషంగా వచ్చి ఇంకా దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఇంకా మంచి అభివృద్ధి చేశారు. ఇంకా కూడా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. లక్ష్మి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఈ దేవుని యొక్క మహిమలు విశేషాలు. మత్స్యగిరీంద్ర స్వామి అంటే నాకు చాలా ఇష్టము. నిజంగా వెలసిన స్వామి కాబట్టి ఎప్పుడు వచ్చి మా పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళని తీసుకొస్తాము. ఇక్కడ ఈ దేవుని గురించి అన్ని వాళ్ళకి వివరిస్తాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ అని వాళ్ళు కూడా ఎప్పుడు వస్తూ ఉంటారు. చాలా హ్యాపీ. మనం ఇప్పుడు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానం ముందు ఉన్నాము. ఇది దేవాలయం నిర్మించిన టైంలో ఉన్న ధ్వజస్తంభం, పురాతనమైన ధ్వజస్తంభం. అలాగే దేవునికి మన కుడివైపున కోనేరు ఉంది. కోనేరు మనం చూడవచ్చు. ఇదే కోనేరు. ఇదే మనకు ఇక్కడ ఉన్న కోనేరు. ప్రతి కాలంలో కూడా ఇక్కడ నీళ్లు ఉంటాయి. ఇందులో నీళ్లు లేని టైం అనేది ఎప్పుడూ లేదు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఈ కోనేరు గురించి ఇక్కడ మనకు
తెలిసిన వ్యక్తి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? పప్పు తిరుపతి. తిరుపతి. ఈ కోనేరు మనకు దేవాలయం ఉన్నప్పటి నుండే, ఆ పురాతన కాలం నుండే ఉన్నదా? పురాతన కాలం నుంచి ఉన్నది. అందాజ ఎంత లోతు ఉంటది ఇది? ఇది మధ్యలో ఒకసారి నలుగురు చనిపోయినాక ఈ కోనిట్ల నీళ్లు బయటికి పంపించి పొక్లింగ్ తెప్పించినాం. పొక్లింగ్ తెప్పించి టిప్పర్లు ట్రాక్టర్లు పెట్టి మట్టి అంతా బయటికి తోడినాం. తోడినాక సగం మట్టికి ఎక్కువ వచ్చింది. ఇక అందులో ఇంకా మట్టి తీయనియలే ఇక వాటర్ అయినాక ఇక్కడ బాగా లోతుగా ఉన్నది. అందులోకెళ్ళి ఇక నీళ్లు ఈ ముంగట సొరంగం ఉన్నది. సొరంగం ముంగట ఇట్లా బాగుంటుంది సార్. ఆ బాగుంటే ఆ బావిలోకి వెళ్ళి గై పెట్టి ఇట్లా ఒత్తినాక ఒత్తితే 2 కైలేసి ఒత్తితే పొద్దునే ఉన్నది లోపలికి. గై తీసినాక తెల్లార వరకు గజం నీళ్ళు ఎక్కినాక మళ్ళీ తెల్లారి తీద్దామని ఆలోచన వచ్చినాక ఆ తెల్లారి తీయనేలే. ఇక భగవంతుడు మన తీయని అని చెప్పుకున్నాక పైకి వాటర్ వచ్చినాయి. మళ్ళీ ఇందులో నీళ్లు సస్తం ఏంది అంటే గజ్జున్నా గోకుడున్నా ఇందులో నీళ్లు పట్టుకపోయి స్నానాలు చేస్తారు, ఇలా గుండంలో మునుగుతారు. ఏ హాస్పిటల్ పోయినా కానీ ఈ భగవంతుడు మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చూస్తాడు. పొలాలకు కూడా రోగాలు వచ్చినా ఏం వచ్చినా వాటర్ బాటిల్ అలా నీళ్లు కొంటపోయి ఆ స్పేర్ చేసేటప్పుడు అలా కలుపుకొని చల్లుతారు. ఇది స్వామివారి మహిమ. కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి, అలాగే చాలా లోతుంటది ఈ కోనేరు అని చెప్తున్నారు. ఒకనొక సందర్భంలో ఒక ప్రమాదవశాత్తు కొంతమంది మరణించినప్పుడు కంప్లీట్ గా ఈ నీళ్ళని తీసివేస్తే కూడా మళ్ళీ ఇమ్మీడియట్ గా నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఇది ఆ భగవంతుని మహిమనే. నిజంగా ఈ యొక్క దేవాలయ దర్శనం చాలా అద్భుతంగా ఉంది. అలాగే కాకతీయులు నిర్మించిన దేవాలయం, స్వయంగా కోరిన కోరికలు తీర్చే దేవుడు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, మిగిలిన శివాలయము, హనుమాన్ టెంపుల్, మన నాగులమ్మ, ఇవన్నీ మీకు చూపించాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి కోనేరును చూస్తున్నాము. ఈ కోనేరు యొక్క విశిష్టత ఇప్పుడు ప్రధాన పూజారి గారు చెప్పిన దాన్ని బట్టి ఆ వేదాలను ఒక రాక్షసుడు దొంగిలించి ఇందులోనే దాక్కుంటే ఆ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో అవతరించి ఇందులో నుంచి వేదాలను బయటికి తీసి బ్రహ్మకు అప్పగించాడని, అలాగే సృష్టికి ప్రతి సృష్టి ఒకానొక సమయంలో ఈ సృష్టి అంతరించిపోయే పరిస్థితుల్లో మత్స్యగిరీంద్ర స్వామి వెలిసి ఇక్కడ కొంతమందిని రక్షించి మళ్ళీ సృష్టికి ప్రాణం పోశాడని చెప్తున్నారు. నిజంగా అద్భుతమైన దేవాలయం. ఈ ప్రపంచంలో ఇట్లాంటి దేవాలయం లేదు. ఒక చరిత్రకు సాక్ష్యం. యుగ యుగాల నుండి ఈ దేవుడు మత్స్యగిరీంద్ర స్వామి ఇక్కడ వెలిసి మన ప్రజలందరికీ ఆయన యొక్క దీవెనలు అందిస్తున్న పరిస్థితి. మీరందరూ కూడా మీకు వీలుంటే ఈ మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ఆ స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.